Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్కారం నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. సో మరి ఎస్పెషల్లీ మహిళల గురించి మాట్లాడుకుంటే ఇంట్లో నుంచి కూడా వాళ్ళు పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. 100% ఉన్నాయండి. మహిళలకి ఈరోజు ఎక్కడ ప్లేస్ లేదో చెప్పండి, అన్నిట్లో మహిళలు ఉన్నారు. ఒకప్పుడు గృహిణి కింద ఉండేవారు, హౌస్ వైఫ్, హోమ్ మేకర్, అంతవరకు ఉండే. ఇప్పుడు అలా లేదు. దాంతోపాటు అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మెడికల్ బిజినెస్ కానీ, ఫార్మాల్లో కానీ, యూ టెల్ మీ ఏ డిపార్ట్మెంట్ వేర్ దెర్ ఇస్ నో లేడీ. చిన్న ఏజ్ నుండి 60-70 ఇయర్స్ దాకా కూడా పనిచేస్తున్నారు. సో మహిళలు జనరల్గా అంతకుముందు ఏమైందంటే ఇట్ వాజ్ లైక్ మెషిన్ ఫర్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్ అండ్ కుకింగ్ ఇన్ ద కిచెన్, ఇంతవరకే ఉండేది. ఇప్పుడు అది దాటిపోయింది ఆ స్టేజ్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కష్టపడితే కానీ మంచి జీవితం వచ్చే స్టేజ్ లేదు. సో పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు వర్క్. సో ఏదో ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ లేని వాళ్ళు చాలామంది ఏంటంటే పెళ్ళి అయిన కొత్తల్లో టైం బిజీగా స్పెండ్ చేయాలి. వన్స్ దే స్టార్ట్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్, స్లోలీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ రెడ్యూస్, ది రెస్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ గ్రోస్ అప్. పిల్లల్ని పెంచాలా, స్కూల్కి తీసుకెళ్ళాలా, అవన్నీ అవుతాయి. సో అందులో కూడా చాలామంది భర్త సంపాదనతో ఏదో ఒక రీజన్ వల్ల తక్కువ సంపాదన వస్తే సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు, లైఫ్ స్టైల్ మీట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించంటే 1,00,000-2 లక్షలు సంవత్సరానికి ఫీజు కట్టాలి. అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారంటే 5 లక్షలు ఫీజే అవుతుంది, 3-4 లక్షలు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే యాక్చువల్లీ ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తున్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా చేస్తున్నాయి. పీపుల్ కెన్ వర్క్ ఫ్రమ్ దేర్ హౌస్ అండ్ వీక్లీ 1 or 2 మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, అదొకటి. సో ఇంట్లో ఉండి ఫుల్ డే స్పెండ్ చేయక్కర్లేదు. ఫుల్ డే స్పెండ్ చేస్తే వాళ్ళు 8 hours 10 hours ఇస్ వెరీ ఐడియల్. 5 లక్షలు ఈజీగా సంపాదిస్తారు. లేదు కొద్దిగా కన్సిడరేషన్ ఉన్నాయి, కొద్ది పనులు ఉన్నాయి, మా అత్తగారు మామగారిని చూసుకోవాలి, అప్పుడు మిగతా టైం ఎలా పోనంటే యూ కెన్ గెట్ ఇన్ టు పార్ట్ టైం బిజినెస్. పార్ట్ టైం అంటే ఏంటి, ఒక 4 to 5 hours ఇంట్లో కూర్చుంటే మిగతాది ఎలా చేయాలనేది మేము మా కోర్సులో ట్రైనింగ్ చేస్తాం. సో లేడీస్ పెట్టేది ఇక్కడ అగైన్ ఎనీ బిజినెస్ నేనేమంటున్నా టైం, ఓన్లీ యువర్ టైం, యువర్ నాలెడ్జ్. ఇంట్లో పికప్ ఇప్పుడు గూగుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేర్చుకొని మనం చదువుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంతకుముందు ఏదైనా కావాలంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళిన గూగుల్లో అయితే ఆన్సర్ ఉంటుంది. లేదా ఇప్పుడు చాట్ జీపీటీ లేటెస్ట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిట్లో చూసుకుంటే గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఈజ్ వెరీ ఈజీ. సో లేడీస్కి యాక్చువల్లీ నేను హౌస్ వైఫ్స్ కానీ మెయిన్గా ఫుల్ టైం చేసుకునే వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. పార్ట్ టైం 4 to 6 hours. ఇక్కడ ఒక్క పని ఏంటంటే పార్ట్ టైం అంటే చాలా మీనింగ్ మారిపోతుంది. మనకి ఇష్టం వచ్చినప్పుడు చేయడం కాదు పార్ట్ టైం అనేది, అది సమ్ టైం అయిపోతుంది. పార్ట్ టైం అంటే అర్థం ఏంటంటే ఒక రోజుకి డెడికేటెడ్ అవర్స్. ఇప్పుడు మీరు ఆఫీస్ అవర్స్ అమెరికన్ కంపెనీస్కి వెళ్తే నైట్ షిఫ్ట్ వేరు ఉంటుంది, డే షిఫ్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్లీ జనరల్ షిఫ్ట్ చేస్తాను, నేను జనరల్ షిఫ్ట్ చేస్తాను. బట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ నైట్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్ టైం అనేటప్పుడు చాలామంది డబ్బులు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే పార్ట్ టైం అంటే రోజుకి 4 నుండి 6 గంటలు ఒక స్పెసిఫిక్ టైంలో కేటాయించాలి. ఇప్పుడు స్కూల్కి పిల్లలు 9 to 4, 9 to 3, లేదా కాలేజ్ 10 to 4, ఆ టైంలోనే కాలేజ్ ఉంటుంది. మిగతా రాత్రిపూట కాలేజ్ పెడితే ఎవరు రారు. సో వీళ్ళు కూడా నా దగ్గరకు వచ్చే చాలామంది మహిళలు ఏంటంటే నేను పార్ట్ టైమ్గా చేస్తున్నాను సార్ కానీ సక్సెస్ అవ్వట్లేదు అంటారు. బట్ నేను ఎన్ని గంటలు అంటే ఇవాళ నుంచి 3 నుండి 6 చేస్తారు, రేపు నుంచి తెల్లవారు 5 నుండి 8 చేస్తారు, ఎల్లుండి నుంచి రాత్రి 10 నుండి 12 చేస్తారు. సో దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ అవర్స్. బిజినెస్ అవర్స్ ఎప్పుడు కస్టమర్ మనకి అవైలబుల్ ఉంటారు, అది చూసుకోవాలి. సో డోంట్ డూ సమ్ టైమ్ బిజినెస్, డూ పార్ట్ టైం. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. మీరు సక్సీడ్ కాలేకపోతే నా దగ్గరికి రండి, మేము ట్రైనింగ్ ఇచ్చి మీకు డెఫినెట్గా వీ విల్ షో యూ, హ్యాండ్ హోల్డ్ యూ టు రన్ యువర్ బిజినెస్. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్, కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, కాంటాక్ట్స్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయాలి, సైట్ విజిట్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. అట్లనే రేరా అంటే ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్, డిటీసీపీ అంటే ఏంటి, హెచ్ఎండి ఏంటి. సో బేసిక్ బిగినర్స్ కోర్స్ ఉంటుంది. ఆ బిగినర్ కోర్స్ అనేది 1 week కోర్స్ జాయిన్ అయితే, 1 week కానీ 2 weeks జాయిన్ అయితే దేర్ 50% హెడల్స్ అవగాను. సో ఇంట్లో కూర్చొని మీరు చేయాల్సిన ఏంటంటే బయ్యర్స్, ఇందాక అంతకుముందు కూడా వేరే ఎపిసోడ్లో వేరే కంటెస్ట్లో మాట్లాడడం, మన బయ్యర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరో బయట వాళ్ళు, మీరు అమెరికా వెళ్ళి తేవక్కర్లేదు కష్టం. ఫస్ట్ మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ ఆఫీస్ ఎంప్లాయీస్, మీ కమ్యూనిటీ మేట్స్, మీ స్పోర్ట్స్ మీట్స్, ఇంకా రకరకాల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది నేను ఏజెంట్ని చేస్తే కన్సల్టెంట్గా పెట్టుకోండి, అడ్వైజర్గా పెట్టు. బ్రోకర్ అనేది చిన్న టర్మ్. నువ్వు లేటెస్ట్ రిఫైన్ టర్మ్ అంటే అడ్వైజర్.
కన్సల్టెంట్. అడ్వైజర్ అంటే చాలా పెద్ద టర్మ్. కన్సల్టెంట్ అంటే పెద్ద టర్మ్. లక్షలు లక్షల కోట్లు సంపాదిస్తారు. సో లేడీస్కి ముఖ్యంగా ఈ 1 వీక్ 10 డేస్ స్క్రీనింగ్ అయిన ఇంట్రడక్షన్ ట్రైనింగ్ తీసుకుంటే కనుక దే కెన్ మేక్ ఈజీలీ 30 to 40 lakhs per annum వితౌట్ ఎనీ డౌట్. వీళ్ళు కష్టపడింది ఏంటంటే టైం. కంపెనీ 80% సెట్ చేసింది మార్కెట్. అన్ని వాళ్ళు ఇప్పుడు మీరు కస్టమర్ని ఐడెంటిఫై చేస్తే మీరు సీనియర్ దగ్గర తీసుకొస్తే సైట్ విజిట్ కన్వర్ట్ చేస్తారు. సైట్ విజిట్ చూపిస్తారు, మీరు వెళ్ళక్కర్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే సైట్ విజిట్ నేనే వెళ్ళాలేమో, నేనే చేయలేమో, నేను ఆడపిల్లను కదా, ఆడ మనిషిని కదా, నేను చేయలేను, కమిట్మెంట్, బాడీ ఇవన్నీ ఉంటాయి. ఏం అవసరం లేదండి. ప్రతిదానికి ఒక ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. మీరు ఏం చేయగలరో ఆ లిమిట్లోనే మీరు చెప్తే దాని విధంగా మీకు ఏంటంటే దేర్ ఇస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. సో మీరు ఒక లీడ్ జనరేట్ చేసి ఈ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అని చెప్తే మీ సేల్స్ టీమ్ వెళ్ళి దే విల్ అటాక్ అండ్ వాట్ ఎవర్ దే క్లోజ్ ద డీల్, మీకు రావాల్సిన షేర్ మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బిజినెస్. లేడీస్ బేఫికర్గా యూ కెన్ జాయిన్. నో కాంప్లికేషన్, నో అప్లికేషన్. నౌ వీఆర్ నాట్ డూయింగ్ కబ్జా సెటిల్మెంట్లు కాదు. రియల్ ఎస్టేట్ అంటే ప్రొఫెషనల్ బిజినెస్. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు మనం అమెరికాలో పనిచేస్తుంటే గర్వంగా చెప్పుకుంటాం, అత్తగారికి కానీ, అమ్మాయికి కానీ, లవర్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే మనం అమలాపురంలో అనకాపల్లిలో చేసుకుంటే అలా ఫీల్ అవ్వం, అటు హైదరాబాద్ కూడా ఫీల్ అవ్వం. బట్ దేర్ విల్ బి వన్ డే మేబీ నెక్స్ట్ 10 to 20 yearsలో హైదరాబాద్లో చేస్తున్నానని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. దట్స్ బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇది గ్యారంటీ. ఆ టైం కోసం, ఎందుకంటే ది వే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, డజంట్ మ్యాటర్. రియల్ ఎస్టేట్ రేరా వచ్చిన తర్వాత ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ రేరా. రేరా ఈజ్ కంట్రోలింగ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. సో రేరా ఉన్నంతకాలం రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ మారినా టెంపరీ 3 to 4 months 6 months మైల్డ్ స్టేజ్ ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది తగ్గదు. ఎవ్వరూ రేట్లు తగ్గించట్లేదు, ఇంకా తగ్గించరు కూడా. ఫ్యూచర్లో రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు. ఏ ఏరియా అయినా. మన రేవంత్ రెడ్డి గారు అన్నారు రియల్ ఎస్టేట్ ఏ ఏరియా డెవలప్ చేస్తారన్నారు. అంటే నేను తెలంగాణ అన్ని ఏరియాలు ఈక్వల్గా చేయడానికి ట్రై చేస్తాను అన్నారు. ఒక స్పెసిఫిక్ జోన్ డెవలప్ అయితే చాలదంటే తెలంగాణలో అన్నీ డెవలప్ అవ్వాలని. సో ఆ విజన్ ఆయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాక పొలిటీషియన్ అయ్యానని. సో అందులో ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి వేర్ టు డెవలప్, వేర్ నాట్ టు డెవలప్. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక మంచి పని, ఆ రియల్ ఎస్టేట్ని ఫుల్ స్వింగ్లో పెట్టారు. అంటే టాప్ గేర్ 1, 2, 3 కార్కి 5 గేర్స్ ఉన్నాయి. టాప్ గేర్లో ఫుల్ స్పీడ్. ఆ స్పీడ్ని తగ్గించడం చాలా కష్టం. సో వీళ్ళు ఇంకా ఆ స్పీడ్ కంటే పెంచాలి, కానీ స్పీడ్ తగ్గితే ఇన్ఫ్లో రాదు. గవర్నమెంట్కి ఏం కావాలి, అప్పుల్లో ఉన్నారు, డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా వస్తుంది రియల్ ఎస్టేట్. సో ఉమెన్స్ ఇప్పుడు తెలుసుకుని ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఒక లైన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే $1 trillion బిజినెస్ ఉంది నెక్స్ట్ 9-10 yearsలో. 75 million జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్లో. అందులో మహిళల జెండర్తో సంబంధం లేదు. సో ఈ 75 millionsకి క్యాటర్ చేయాలంటే చాలామంది ప్రొఫెషనల్స్ లేరు ట్రైన్డ్. ఇప్పుడు ఎవరైతే ఒక 5 years బ్యాక్ ఇప్పుడు ఎంటర్ అయితే నెక్స్ట్ 5 years తర్వాత యూ బికమ్ ఏ లెజెండ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఆ విధంగా మహిళలు జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని హ్యాపీగా మీ హస్బెండ్ కంటే మీరు ఎక్కువ సంపాదించవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా దగ్గర ట్రైన్ అయ్యి ఆల్రెడీ డబ్బులు సంపాదించిన వాళ్ళతో మాట్లాడండి, పరిచయం చేస్తాం, కనెక్ట్ చేస్తాం, మాట్లాడండి. మీరు కన్విన్స్ అయితే ఇమీడియట్గా వచ్చి వితౌట్ ఎనీ డిలే కమ్ కాలర్స్ జాయిన్ ది ప్రోగ్రామ్ అండ్ ఎంజాయ్ ది పర్క్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.